17 నుంచి 20వ శ్లోకం వరకు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. కిరీట గద చక్రములు గలవానిని తేజోరాశిని కాంతి పుంజుని తేరి చూడరాని సూర్యాగ్ని కాంతుని తెలియరాని నిను జూచుజుంటినయా నీవక్షరమవు జ్ఞేయమవును ఈ జగతుకు మూలాధారమువు అవ్యుడవు చిరధర్మరక్షుడవు చిరంతన పురుషుడవు నివని ఎరిగితి ఆది మధ్యాంతరహితామిత వీర్యు అనంతబాహుని శశి సూర్యనేత్రుని నోలుల మంటలను రుల్చువానిని స్వతేజమున జగత్తుగాల్చడువానిని నింగికి నేలకు మధ్యాంతరమున దిక్కులన్నిటను వ్యాపించియుంటివి నీ ఉగ్రాద్భుత రూపముగని మూడు లోకాలును కంపించుచున్నయవి. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. నాకు కనపడే ఈ ప్రపంచాన్ని ఆవరిస్తూ కిరీటం గదా చక్రం ధరించిన ప్రకాశమానమైన తేజోరాశివైన నిన్ను చూస్తున్నాను. నీ ప్రభాదీప్తి ఉజ్వలమై దుర్నిరీక్షమై సూర్యుని అగ్నిని మించి ఉన్నది. అపరిచ్ఛిన్నుడవై అంతటా నిండియున్న నిన్నే నేను చూస్తున్నాను. నీవు అక్షరుడవు, శ్రేష్ఠుడవు, జ్ఞేయమేదో అదే నీవు అని నాకు తెలుస్తున్నది. ఈ జగత్తునకు ఆధారమైన వాడివి, అవ్యయుడవు. ఈ ప్రపంచం వ్యయం అయినప్పుడు గదా నీవు వ్యయం కావడమనే ప్రసక్తి. ఈ ప్రపంచం ఎప్పుడైనా అంతమవుతుందా కాదా అనేది నాకు తెలియటం లేదు. కానీ ఒకవేళ ఈ ప్రపంచం వ్యయమైనా గాని నీవు మాత్రం వ్యయం కావడం అనేది అసంభవమని తెలుస్తోంది. నీవు పురాణ పురుషుడవు, పరమాత్మవు అని నాకు తెలుస్తున్నది. నీకు ఆది అంతం ఉండడం అనేది లేదు. అందుకని మధ్యం ఉందని చెప్పటానికే అవకాశం లేదు. అఖండమైన శక్తిశాలివి నీవని తెలుస్తున్నది. ఒక్కొక్క నీ చేతికి ఎంత బల విశేషం! అలాంటి వెన్ని చేతులు అసంఖ్యాకమైనవే. సూర్యచంద్రుడే నీ నయనాలు, అగ్ని నీ నోటి నుంచి వెలువడుతున్నది. నీదైన స్వంత కాంతితో ఈ విశ్వాన్నంతను ప్రజ్వలింపచేస్తున్నావు. అలా నాకు దర్శనమవుతోంది. ఈ భూమి ఆకాశాల మధ్యనున్న ఈ వివరమంతా నీ ఒక్కని చేతనే వ్యాప్తమై ఉంది. దిక్కులన్నీ నీయందే అణగిపోయినవనిపిస్తున్నవి. ఈ ప్రపంచం అనే దానిలోని చిన్ని చిన్ని భూతాలు ఈ మహామహోగ్ర రూపాన్ని చూచిన క్షణాన, ఆశ్చర్యకరమైన తేడా గమనించిన నిముసాన మహాభయంతో తల్లడిల్లిపోతావని తెలుస్తున్నది. నీ ఊహా సంకల్పం ప్రకారమే ఈ బ్రహ్మాదులు తాము సంకల్పించి సృష్టిస్తున్నారు అనిపిస్తోంది. అలా ప్రతి అణువునకు నీ సంకల్పమే ప్రధానమై ఉంటోంది. 21 నుంచి 25వ శ్లోకం వరకు.
అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చోష్మపాస్య గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఆసుర సంఘాలు నిను బోరుచున్నవి భీతావహులై చేతులు మోర్చిరి మహర్షి సిద్ధులు జగత్ కళ్యాణమునాశించి స్వస్తులు స్తోత్రాలు చెప్పారు. రుద్రాదిత్యులు వసువులు సాధ్యులు విశ్వేశ్వనులు వాయుదేవతలు పితరులు యక్షులు గంధర్వసురులు సిద్ధులక్కజము చూచుచుండిరి. పెక్కునోళ్ళు బహునేత్రాలు అనంత బాహులు పాదాలు ఉదరాలు భయంకర కోరల నీ రూపమును గని లోకులు సర్వమును మహాభీతి నందితిమి. మహాప్రకాశాన మిన్నునంటుచూ నానావర్ణంపు వదనాల నోళ్ళులు విచ్చు కళ్ళతో ఉరిమెడు నిను చూడ మతి చెలించుట ధృతిగణనైతిని. భీకరదంష్ట్రముఖ ప్రళయాగ్నికి దిక్కుల గుర్తింపు గనలేకుంటిని. రక్షింపుము రక్షింపుము భగవాన్ దేవదేవ ఓ జగద్రాశ్రయుండా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఈ స్వార్థభూయిష్ఠులైన దుర్యోధనాదుల సమూహం, వసువుల అంశాన జన్మించిన భీష్ముడు మొదలైన సురసంఘాలు అన్నీ కూడా నీ అందే ప్రవేశించి ఉన్నవిగా అవుపడుతున్నాయి. భయపడిన వారు కొందరు బద్ధాంజలులై స్తుతిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు ఈ ప్రపంచాలకు శుభం కలగాలని స్వస్తి చెప్తున్నారు. వీళ్ళు మాత్రం భయపడటం లేదు, సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు. రుద్రులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారులు, మరుద్దేవతలు, పితృదేవతలు, యక్ష రాక్షస సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు. నీ మహోగ్రమైన అసంఖ్యాకమైన బాహువులు, ఊరువులు, పాదములు, ఉదరాలు, కోరలు ఈ విశ్వపూర్ణమైన రూపంలో చూసి ఈ ప్రపంచంలోని వాళ్ళంతా భయపడిపోతున్నారు. నేను భయాన్నే అనుభవిస్తున్నాననిపిస్తోంది. ఆకాశాన్నంటుతూ దీప్తులను వెదజల్లుతూ రంగుల మలుపులతో విరాజిల్లి నోళ్లు తెరిచి కన్నులు విప్పి ఇంత గంభీరంగా భయంకరంగా కనపడే నిన్ను చూచి ధృతి చెడగొట్టుకోకుండా ఉండగలవాడెవ్వడో తెలియటం లేదు. నేను నిన్ను చూస్తూ శాంతిని పొందుతున్నానా అనేది సందేహమైపోతోంది. శాంతి నిజానికి కలగటం లేదు.
ఇప్పుడు అర్జునునకు సర్వమైన విశ్వాలు భగవంతునిలో ఎల్లప్పుడూ ఉండేవేననే సత్య విషయం తెలిసింది. అదే శాంతి కలగవలసిన సమయం. జ్ఞేయ విషయం తెలిసినప్పుడు శాంతి కలగాలి. నిజానికి లెక్క చేయడానికి పథకం తెలియగానే విద్యార్థి శాంతి పొందటం లేదా? కానీ అర్జునుడు శాంతి కలగటం లేదంటున్నాడు. ఏమిటి కారణం? ఈ జ్ఞేయం అభ్యాసపూర్వకంగా అతడికి తెలిసినది కాదు. చర్మచక్షువుకు సినిమా వలె తన దివ్యచక్షువునకు కనపడుతున్నట్లే అనిపిస్తూ ఉండవచ్చు. ఇంకా అనుభూతి కావాల్సి ఉందన్నమాట. అందుకని ఈ క్రొత్త అనుభవాన్ని తరచి తరచి అర్థం చేసుకుంటున్నాడు అర్జునుడు. ఈ దుర్యోధనాదులు, ఈ యుద్ధయోధులు అంతా అక్కడ ఉండడం చూస్తున్నాడు. అంటే భగవంతుడు అంటూనే తన చుట్టూ ప్రపంచం జ్ఞాపకం వస్తుండే స్థితిలో ఉన్నాడు. ఇక చుట్టూ చూచి భగవంతుని అనుభూతి చేసే స్థితికి ఎక్కాలి. అంతర్గతమైన చిదాకాశం భగవంతుడని తెలియాలి. దానితో తాదాత్మ్యం పొందాలి. జ్ఞానం ఇదే. దానిని పొంది అనుభూతి నంది అప్పుడు ప్రపంచాన్ని తిలకించాలి, అర్థం చేసుకోనాలి. ఇప్పటి వరకు ఆత్మ నేను అనుకుంటుంటే ఇక నుంచి ఆ తత్ చిదాకాశం తాను అనుకొని మసలాలి. అప్పుడు ప్రపంచంలో ఉన్న దేన్నైనా ఆ భగవంతుడనే, ఆ తత్ అనే చూస్తాడు. రూపం వట్టి అబద్ధం అని, మిథ్య అని తెలుస్తాడు. అది జీవన్ముక్త స్థితికి ఎక్కడమే. అంతర్గతంగా ఉన్న నేను ఆత్మేను, భగవంతుడేను అని చూడటానికి ప్రయత్నం చేయడమే. అంతర్దృష్టి అహం యొక్క మూలాన్వేషణమంటారు శ్రీ భగవాన్ రమణ మహర్షి. జీవన్ముక్త స్థితికి ఆరోహణ మార్గం అదే. ఈ ఆరోహణం ఎలా జరుగుతుందో గమనించాలి. జరగబోయే ప్రచండ యుద్ధమంతా భగవత్ సంకల్పమనే అర్థం అర్జునునకు అవగతం కావటమే ఈ దృశ్యఫలం. ఇంత భయంకరమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు అర్జునుడు. దేవా, నీ దంతాలు ఎంతో క్రూరమై వికృతమై ఉన్నాయి. ప్రళయాగ్నిలా నీ నోటి నుండి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. తేజోపూర్వమై సర్వత్రా ఆక్రమించి ఉన్న నీ ముఖాలు చూస్తూ దిక్కులేవో తెలియలేని స్థితిలో పడుతున్నాను ప్రభో, ప్రసన్నుడవుకా, నేను చూడలేను అంటూనే చూస్తున్నాడు. అప్పుడు విశ్వరూపంలో ఏం జరుగుతోంది? 26 నుంచి 31వ శ్లోకం వరకు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణసూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాః దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః యథా నదీనాం బహువోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాసాయ సంవృద్ధవేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సంవృద్ధవేగాః లేలీహ్యసేగ్రసమానసమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఈ ధార్తరాష్ట్రులు
సహరాజసఘులరై భీష్మ ద్రోణ కర్ణాదియుతులై మా పక్షయోధులు నీ వక్త్రాంతర దంష్ట్రల వేగాన చేరుచుండిరయా. నది తనదగు బహునీటి వేగముతో సముద్రమునకే పరిగిడునట్లుగా ఈ నరలోకపు వీరులు సైతము వక్త్రపుటిరుకుల ప్రవేశింతురయా. మిడతలు ఏ విధి వెలిగెడు అగ్నిలో నాశము కొరకున వేగానబడునో అటులేలోకులు వెలిగెడు నీ నోళ్ల వేగగాములై ప్రవేశించుచుండిరి. తీక్షణ కాంతులతో సర్వ ప్రపంచము వెలిగించి తపింపజేసెదు విష్ణు. జ్వలించు ముఖముల లోకాల గ్రసించి రుచి జూసి గ్రసుతుల జేతు గదయా. ఏ యుగ్రరూపుడెవరో చెప్పుము, నమస్కారమిదే రక్షించు దేవా. నీ చేష్టయేమియో గుర్తెరుగదాలను తెలియగనోయే కోరుచుంటిని భగవన్. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. విశ్వరూపంలో కదలిక ఆరంభమైంది. ఇంతవరకు అందులో ఉంటున్నవన్నీ మాత్రమే కనపడినాయి. ఇప్పుడు కదలిక తెలుస్తున్నది అర్జునునకు. దూరం నుంచి ఒక బొమ్మలా ఉన్న ఆకారం దగ్గరకు వెళ్లిన కొద్దీ అందులోని అరలు మరలు విడివిడిగా ఔపించి చలనం పొందుతున్నట్లు అయింది అర్జునునకు. అర్జునుడు అందు కనపడిన వారంతా ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏది చెయ్యలేకపోతున్నారో తెలియగలుగుతున్నాడు. అందులో తను ఉన్నాడు అంటే తత్ తప్ప తను వేరే లేడనేది గ్రహించాల్సిన అంశం. ఈ నృపాల సంఘంతో సహా ధార్తరాష్ట్రులందరూ భీష్మ ద్రోణకర్ణులు సహా ఆ విశ్వరూపంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఎవరి ఇష్టాన్ననుసరించి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. తమ తమ ఇచ్ఛలకు అక్కడ ప్రసక్తి పరిపూర్తి కలగటం లేదు. ఒకానొక నదిలోని నీటి బిందువులు ఎలా ప్రవాహాన్ని మాత్రమే అనుసరించి అవసరమై మహాసముద్రంలో పడటానికి వెళ్ళిపోతాయో అలా ప్రవేశిస్తున్నారు. ఆ ప్రవేశించే ప్రదేశమేమిటా? అది విశ్వరూపుడవైన నీ నోటి వివరం. ఆ క్రూరమైన దంతాల పళ్ల మధ్య సందుల్లోకి ప్రవాహంలా వెళ్ళిపోతున్నారు. కొందరు ఆ పళ్ల సందుల్లో ఇరుక్కుపోయి శిరస్సులు పగిలి నలిగి శీర్ణాలై కొట్టుకుపోతున్నారు ప్రవాహంలో. మిడతలు ఎలా అతి తొందరతో మండే అగ్నిపై కురికి చస్తవో అలా ఈ లోకంలోని జనులందరూ చావటానికే నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తున్నది. వీరందరినీ నీవు ఆ ప్రకాశవంతమైన నోటితో మృంగివేస్తున్నావు. నాలుకలు చాచి మరీ అందుకొని నోట పడవేసుకుంటున్నావు. నీ ఉజ్వల కాంతితో ఉష్ణముతో ఈ ప్రపంచాన్ని తపింపచేస్తున్నావు. మహానుభావ, నీకు నమస్కారము. ఈ ప్రపంచ స్థితికి కారణమైన నీవు ఇలా నాశనం కలిగిస్తున్నావా? ఉగ్రరూపుడవైన నీవెవ్వరో నాకు చెప్పవలసింది. నాకు ఆ విషయం తెలియాలని ఉన్నది. ప్రసన్నుడవు కావలసింది అన్నాడు. అప్పుడు భగవానుడు అన్న మాటలను అర్జునుడు వింటాడు. తిరిగి శ్రీకృష్ణుడు అర్జునునకు కర్తవ్యాన్ని బోధిస్తాడు. 32 నుంచి 34వ శ్లోకం వరకు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. కాలుడ నేనీలోకక్షయకరుడ ఇప్పుడు సంహారానికే ఉద్యమించితి. నీ ప్రసక్తియే లేక ఈ యోధులు సర్వశత్రువులు నశింతృపార్థ. నీ వికలము యశస్సునందుకొను శత్రుల హరించి నిష్కంటక రాజ్యమందు ద్రోణ భీష్ణాది కర్ణాది శత్రులు మున్నేనాచే హతులైరి పార్థ. నీవిక కేవలము నిమిత్తమాత్రుడై చంపుము వారిని జయించుమయ్యా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఈ శ్లోకాల్లో భగవంతుడు అర్జునుడికి ఇచ్చిన సందేశమే కర్మయోగి భక్తుడై ప్రపంచంలో భగవంతుని దర్శించేటప్పుడు కలిగే జ్ఞానం అనిపిస్తుంది. భగవంతుడు అంటున్నాడు, ఇప్పుడు నేను కాలుడను, లోక సంహారకుడనై విజృంభించి ఉన్నాను, ప్రాణుల్ని సంహరించడానికి ఆరంభించాను. ఈ శత్రుపక్షం వాళ్ళంతా నశించిపోతున్నారు చూడు. ఈ పనికి కారణం నా సంకల్పం. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా ముందు నా సంకల్పం ఉంటుందనేది జ్ఞాపకం ఉంచుకొను. ఈ ప్రపంచ నడక నా సంకల్పంలో ఉన్నదనేది తెలుసుకొను. అందులోని కష్టనష్టాలు మీ మనసుల్ని అనుసరించి మీరు సహిస్తారుగాక. అందుచేత నీవు నా సంకల్పంతో ఏకీభవించు, కీర్తి గడించు, కష్టనష్టాల నుండి విడివడు, శత్రువులను జయించి నిష్కంటకమైన రాజ్యాన్ని పొందు. ఈ చేయడంలో నీవు వట్టి నిమిత్తమాత్రుడవే అయి ఉంటావు. ఈ స్థితిలో ఉన్నావు కనుక నీ కర్తవ్యం యుద్ధం చేయడమే, ఇంకో మార్గం లేదు. వెనక్కు తిరిగితే సేనాధిపతి అయిన భీముడు చంపిపారేయటం తథ్యం అని ధ్వని. ఆ మాటకొస్తే అసలు అర్జునుడే వెనక్కి పోలేడుగాక. పోయేవాడైతే పారిపోయేవాడే ఈ పాటికి. ఈ భగవద్గీతా చర్చకు స్థానం లేకపోయేది భారతంలో. జరగబోయేదేదో నాలో గమనించావు కదా. వాళ్ళంతా ఇంతకు పూర్వమే నా సంకల్ప ప్రభావం చేత నిహతులైనారనేది జ్ఞాపకముంచుకొను. ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇతర వీరులు అందరూ నీవు జయించిన వాడవై చంపివేయి. విచారపడకు, ఇది నిమిత్త మాత్రమే. నీవు చేయలేకపోవడం అనేది లేదు. నీకు నేను చేసేదే కర్తవ్యము. దానికి భిన్నంగా చేస్తానని నీ మనసంటే చిక్కుల్లో పడి సోదిలోకి రాకుండా పోతావుగాక. అందుకని యుద్ధం చెయ్యి అన్నాడు. అర్జునునకు అప్పటి వరకు కలిగిన జ్ఞానంతో ఇక నీ బ్రతుకు నడపవలసిందని భగవంతుడు బోధించడం ఇక్కడ గమనీయం. భగవంతుడెవరో ఎరిగిన వారికి కర్మఫలత్యాగమనే బోధ ఇక్కడ చెప్పబడింది. కర్తవ్య కర్మ చెయ్యి, ఫలం ఏమొస్తుందనేది నీ యోచనకు అందేది కాదు. అది చిత్ స్వరూపాధీనం, అంటే భగవదధీనం అని చెప్తున్నాడు.